ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది చాలా రకాల మీమ్స్ అని తయారు చేస్తా ఉంటారు. రీసెంట్‌లీ ఒక మీమ్ ఏదైతే వచ్చిందో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆర్‌జీవీ డెన్‌లో అలీ గారు, పోసాని కృష్ణమురళి గారు అండ్ జగన్ ఓటమి పార్టీ చేసుకుంటున్నట్లుగా మీమ్స్. సీ దీన్ని ఎలా చూడాలి అంటే ఒకటి మాత్రం నిజం. ప్రతి ఎలక్షన్స్ అన్నాక ఒక పార్టీ గెలుసుద్ది, ఒక పార్టీ ఓడుద్ది. లాస్ట్ టైము సేమ్ ఇలాగే టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా చాలామంది రకరకాల మీమ్స్ చేశారు. ఇంతకుముందు కాంగ్రెస్‌లో మన తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా చాలా మీమ్స్ అనేవి వచ్చాయి. ఇవి కామన్ ప్రతిసారి వస్తా ఉంటాయి. కార్టూన్‌లా చూసుకోండి. బట్ దాన్ని ఎవరిని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు అంటే ఎలక్షన్ తర్వాత ఆర్‌జీవీ పరిస్థితి ఏంటి అనేది చెప్పదలుచుకున్నారు సింపుల్‌గా చెప్పాలి అంటే. అవును. ఆయన ఏదో సినిమా తీశాడు కరెక్టే. అందులో చంద్రబాబు నాయుడు గారిని చూపించాడు ఇంకో రకంగా కరెక్టే. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదున్నట్టు. సో, ఇప్పుడైనా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పర్లేదు. ఫ్యూచర్‌లో ఆయన ఏమైనా సినిమా చేయాలి అనుకుంటే వీళ్ళు ఇబ్బందులు పెట్టొచ్చు. సెన్సార్ అవ్వకపోవచ్చు. లేదు అంటే ఇక్కడ గూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది గాబట్టి చేయలేకపోవచ్చేమో. లేదు ఇక పోసాని గారికంటే మళ్ళీ సినిమాలో అవకాశాలొస్తాయో రావో తెలీదు. అలీ గారంటావా? వాళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఇంకోరిని విమర్శించాలి. కానీ అలీ గారు ఎప్పుడు అంటే ఐ మీన్ పార్టీ పరంగా విమర్శించిన దాఖలాలు ఉన్నాయేమో 1, 2 కానీ ఎప్పుడు నోరేసుకొని బూతులు తిట్టిన ఇదైతే లేదు. వాళ్ళని వీళ్ళని పరిగెత్తించి తంతా, నిన్నట్లా చేసి, ఇట్లా చేస్తా అది ఇది అని చెప్పేసి ఏమి చెప్పిన దాఖలాలైతే లేవు. సో, అలీ గారి మీద పాజిటివ్ కార్నరే ఉంది. ఏదేమైనప్పటికీ ఎలక్షన్ తర్వాత ఆర్‌జీవీ గారి పరిస్థితి కానీ, పోసాని కృష్ణమురళి గారి పరిస్థితి కానీ, అలీ గారి పరిస్థితి గురించి మళ్ళీ ఒక క్లుప్తంగా మాట్లాడుకుంటే, పోసాని గారి కంటే తను రెచ్చిపోయి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడాడు ఆల్‌మోస్ట్. అంటే లైక్ బూతులు తిట్టాడు. కొంచెం అంటే ఆయన అగ్రెసివ్‌నెస్ అలాంటిది. ఇక ఆర్‌జీవీ అంటావా దృశ్య రూపంలోనే చాలా నీచంగా చూపిచ్చాడు. అంటే ఆయన టాలెంట్ ఆయనది. ఇక అలీ గారంటే ఎక్కువ విమర్శలు అంటే కొంచెం హర్ట్ చేసినప్పటికీ అంటే పెళ్ళికి పిలవకపోవడం, అందరిలో కామన్‌గా చూడడం. అప్పుడు కొన్ని విమర్శలొచ్చాయి. జగన్ గారికి బాగా సపోర్ట్ చేస్తున్నాం మేము అని కొన్ని అంతే తప్పించి ఇక మీదట అలీ ఏం పెద్దగా ఉండే అవకాశం అయితే లేదు. అట్లంటే అలీతో సరదాగా పార్ట్ 2 ఇప్పుడు మళ్ళీ పెద్ద హిట్ అయ్యేది కాదు. ఎవరేం పట్టించుకోరు. ఏదేమైనా నటుడు నటుడే. ఈ వ్యవహారం ఈ వ్యవహారమే. థాంక్ యూ సో మచ్.